వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుండి 3 కొత్త బస్సులను ప్రారంభించిన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్టీసీ డిపోలో 3 కొత్త బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అవసరమైన నూతన సర్వీసుల కోసం ఆర్టీసీ అధికారులతో ఇటీవల చర్చించినట్టు చెప్పారు. ప్రతి కిలోమీటర్కి 46 రూపాయలు ఖర్చు అవుతోందని, 40 రూపాయలు ఆదాయం వస్తోందని, 6 రూపాయల నష్టంతో డిపో నిర్వహిస్తున్నట్టు తెలిపారన్నారు. ఆ నష్టాన్ని తగ్గించడం కోసం ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన బస్సులలో 2 నాన్ ఏసీ స్లీపర్ కోచ్లు హైదరాబాద్కి, మరో సర్వీసు విశాఖపట్నం నడుపుతున్నట్టు అధికారులు తెలిపారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ను ఆర్ఎం ఎన్ వరప్రసాద్, డిపో మేనేజర్ గంగాధర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బస్ కాంప్లెక్స్లో ప్రయాణికులతో ముచ్చటించారు. స్టాల్స్లో ధరలు అడిగి తెలుసుకున్నారు. పాసింజర్ బస్ ఎక్కి సీట్లు, శుభ్రతను పరిశీలించారు. తదుపరి డిపో మేనేజర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 3 కూటమి నేతలతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. జనసేన నుండి మేక ఈశ్వరయ్య, టీడీపీ నుండి మండవ లక్ష్మణరావు, బీజేపీ నుండి కొప్పాక శ్రీనివాసరావును కమిటీగా నియమించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ, రూరల్ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, జనసేన రూరల్ అధ్యక్షులు ఆకుల రాకేష్, టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రాంకుమార్, అబ్బిన దత్తాత్రేయ, ఎస్కే ముస్తఫా, కొండ్రెడ్డి కిషోర్, తూటిగుంట రాము, అల్లూరు రామకృష్ణ, కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, టీడీపీ మహిళా నాయకురాలు మారిశెట్టి బాల చిట్టెమ్మ, పగడం సౌభాగ్యవతి, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ జంగారెడ్డి డివిజన్ సంబంధించిన రెవెన్యూ కానివ్వండి, లేకపోతే ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఉన్న ప్రెజెంట్ కండిషన్స్, ఇంప్రూవ్మెంట్స్, వాటి మీద హై లెవెల్లో చెప్పారు. సో 1 వీక్లో వారు డీటెయిల్ ప్లాన్తో మాకు చెప్తా ఉన్నారు. ఇక్కడ గోల్ ఏంటంటే ఆర్టీసీ ప్రజలకి అందుబాటులో ఉండి లాజిస్టిక్స్ విషయంలో వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో దాంతోపాటు రెవెన్యూ మరి వచ్చే విధంగా లాస్ట్ వెళ్లకుండా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవ్వడం మాకు లక్ష్యం. అదే కామన్ గోల్గా పెట్టుకున్నాము. ఈ విషయంలో ఆర్ఎం గారు, డిఎం గారు, అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కూడా ఎలాన్ అయ్యారు. మరి దీనికి సంబంధించి జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ సంబంధించిన డెవలప్మెంట్ కానివ్వండి, ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, మరి మేకా ఈశ్వరయ్య గారు వారికి లీడ్ ఇచ్చాను. వారితో పాటు బీజేపీ నాయకులు, అలాగే మండవ లక్ష్మణరావు గారు, ఈ 3 కలిసి జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్స్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. ఇంత చెప్పినట్టుగా మా గోల్ ఏంటంటే ఆర్టీసీ డివిజన్ జంగారెడ్డికి సంబంధించి మరి ఇప్పుడున్న డెఫిసిట్ని కవర్ చేసి బ్రేక్ ఈవెన్కి రావడం, తర్వాత దాన్ని మనము లాభాలకు ఎలా తీసుకున్న వాళ్ళకి ప్లాన్ చేస్తారు. మరి వీళ్ళు వచ్చేసి ఎవ్రీ టైం రివ్యూస్ పెట్టుకుంటారు. మేకా ఈశ్వరయ్య గారు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు ఆర్ఎం గారికి. అలాగే మరి నేను మేకా ఈశ్వరయ్య గారితో, లక్ష్మణరావు గారితో, అలా బీజేపీ శ్రీనివాసరావు గారితో నేను మంత్లీ రివ్యూ ఎవ్రీ 4th వీక్ పెట్టుకుంటాను. మా గోల్ ఏంటంటే జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ బెస్ట్గా చేయాలనేదే మాకు కోరిక. దాంట్లో ఆర్ఎం గారు, డిఎం గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అందరి సహకారంతో మేము చేస్తా నమ్మకం ఉంది. మరి ఈ విషయంలో రిక్వెస్ట్ ఆర్ఎం టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జంగారెడ్డి డిపోని ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కనీసం బ్రేకింగ్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో నేను, మా టీం, అంటే మా డిపో మేనేజర్ గారు, మా టీమ్ ఆఫ్ సూపర్వైజర్స్, మా ఎంటైర్ స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టైనా సరే ఈ డిపోని బ్రేకింగ్ అనే ప్రయత్నం చేస్తాం. అలాగే వివిధ రిప్రజెంటేషన్స్ ఉన్న ప్రతి రిప్రజెంటేషన్ కూడా పవర్ కషింగ్ ఎగ్జామిన్ చేసి వేరే ఫీజిబిలిటీస్ గమనించుకొని
ప్రయారిటీస్ చూసుకుని మన హెడ్ ఆఫీస్ పర్మిషన్ హెడ్ ఆఫీస్ పర్మిషన్ తీసుకుని మొత్తం మీద మన సర్వీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ లేదా ఇంప్రూవ్ రోడ్ కండిషన్స్తో మన మెయింటెనెన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ డిపోలో ఉన్న బస్సులు మరింత కండిషన్ ఇంప్రూవ్ చేసి పబ్లిక్కి ఉపయోగపడే విధంగా బస్సు ఆపరేషన్ చేసి ఆదాయం పెంచుకోవడం అలాగే ఖర్చు తగ్గించుకోవడం చేస్తాం. ఎప్పుడైతే కొంత రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఆ రిప్రజెంట్ అన్ని కూడా ఇమ్మీడియట్గా 1 వీక్ 1 వీక్ 10 డేస్ మొత్తం స్టడీ చేసి ఫీల్డ్ని చూసుకొని ఫర్దర్ కంప్లైంట్స్ ఒకసారి తెలియజేస్తాం. డెఫినెట్గా ఏమాత్రం ఫీజిబిలిటీ ఉన్నా సరే ఆ బస్సుని కూడా పర్ఫెక్ట్ అయితే చేస్తాం. మా పబ్లిక్ అందరూ నా ఫీల్ ఏంటంటే ఆర్టీసీ బాగా వాడుతారు, రవాణా సంస్థలు బాగా వాడుతుంది. అలాగే కొత్తగా ఓపెన్ చేసిన ఈ నాన్ ఏసీ స్లీపర్ అయితేనేమి కొత్తగా మనం ఇంప్రూవ్ చేసిన విశాఖపట్నం బస్సు అయితే సక్రమంగా వాడుకొని ఆర్టీసీ ఆదాయం పెంచడంలో ప్రయాణికులతో సపోర్ట్ మాకు ఎప్పుడు ఎల్లగడ ఉంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మేకా ఈశ్వరయ్య గారు లీడ్ పాత్ర తీసుకుంటారు. ఈ రెవెన్యూ పరంగా పబ్లిక్ రిక్వెస్ట్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మేకా ఈశ్వరయ్య లీడ్ తీసుకుంటారు. సో దీనికి మన బీజేపీ వారు మీరు కూడా టీంలో ఉంటారు. శ్రీనివాస్ గారు, మనోలక్ష్మణ్ గారు, మీ ముగ్గురిది బాధ్యత. మీతో నేను రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడైతే రాసుకున్నారో వాటి మీద అప్డేట్స్ ఇవ్వాలి. మీ ముగ్గురే ఉంది ఏది జంగారెడ్డిగూడెం బస్ డివిజన్, ఆర్టీసీ డివిజన్ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, అలాగే పబ్లిక్ సేఫ్టీ. మీ ముగ్గురు ఓకేనా రెస్పాన్సిబిలిటీ? ఓకే సార్. మీకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మేకా ఈశ్వరయ్య గారు ఉంటారు. కొంచెం మీరు బిజీ స్కెడ్యూల్ మీరు వీక్లీ పెట్టుకుంటారా, మంత్లీ పెట్టుకుంటారా? ప్రకాష్ శ్రీనివాస్, నాకు ఈ ముగ్గురుతోటి ఎవరు ఈశ్వరయ్య గారు, బీజేపీ వారు, లక్ష్మణ్ గారు, ఈ ముగ్గురుతోటి ఎవ్రీ మంత్ 4th వీక్లో రివ్యూ ఉండాలి. ఎవ్రీ మంత్ మనకున్న పాయింట్స్ ఉన్నాయి కదా, దాంట్లో 1 వీక్లో ఆరంభిస్తారు. కంప్లీట్ డీటెయిల్ ప్లాన్ ఇస్తారు. దాంట్లో మస్ట్ హ్యావ్స్, నైస్ టు హ్యావ్స్ ఇస్తారు. అది ఇదిగో కాపీ ముందుకు వెళ్ళాలి. వీళ్ళు ఎలైన్ అవ్వాలి. ఆర్ఎం గారు, డిఎం గారు మన పార్టీ సంబంధించిన. ఇది చాలా మంచి రూమ్ అండి. ఇది జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ని ఎట్లీస్ట్ బ్రేకింగ్ చేసే బాధ్యత మా అన్నగారు బీజేపీ గారు. ఇంకేమున్నాయండి? డివిజన్లో మరి 3 న్యూ బస్సెస్ని ఓపెన్ చేయడం జరిగింది. 2 హైదరాబాద్కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ, అలాగే వైజాగ్కి ఏసీ మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సెక్షన్లో వచ్చేసి ఇది జంకి కైనా ఆర్ఎం గారికి, డిఎం గారికి, అలాగే ఆర్టీసీ స్టాఫ్కి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్తో కూర్చున్నప్పుడు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ గురించి అడిగినప్పుడు మరి పర్ కిలోమీటర్ 46 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకు ఉదయం 40 రూపాయలు, 6 రూపాయల డెఫిసిట్లో ఉన్నాం. మరి సో ఆ క్రమంలో 6 రూపాయల డెఫిసిట్ని సమాసి ఇంకా రెవెన్యూ ఛానల్లో ఈ 3 బస్సులను కూడా ఈరోజు జరిగింది. ఈ బస్సులను సుమారు ఈరోజు 60,000 రూపాయల వరకు వీళ్ళు ఎక్స్పెక్టున్నారు. మంచినామం. మరి ఈ ట్రెండ్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలకు తీసుకురావడానికి నాకు కృషి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 6 రూపాయల డెఫిసిట్ ఉందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి, లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో అందరూ కలిసి కూడా ఆర్టీసీని లాభాలు ఎలా తీసుకోవాలో మేము దానికి ప్రణాళిక సిద్ధం చేసి మీకు మరొకసారి చెప్తున్నాను. తప్పకుండా మరి మన చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను. మరి నాకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇంత మంచి ఆధిక్యత ఇచ్చి ఓపెన్ చేయించినందుకు మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే సహకరించిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్యాసింజర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఉచిత ఇసుక ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మన నియోజకవర్గంలో ఎలాంటి ప్రణాళిక? కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పాలసీని మేము రిలీజ్ చేస్తాము. నాయకులతో మాట్లాడుతున్నాము. ఏదైతే చంద్రబాబు గారు మాట ఇచ్చారో దాని ప్రకారంగా ఉచిత ఇసుకని వారు అనౌన్స్ చేశారు. మరి కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా పాలసీ ఎలా ఉండబోతుందో నాయకులతో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ చెప్తాం. అధికారికి ఏమన్నా ప్రాసెస్లో ఉంది. అది ఇంకా ఏది కూడా ఫైనల్ అవ్వలేదు పాలసీ.
థ్యాంక్ యూ.